guys, what's up? Good morning. Welcome back to Hit Vlogs. Welcome back to one more vlog, guys. Time 11 o'clock అయింది మార్నింగ్. మేము 7కి లేచామన్నమాట. 7కి లేచి పాప కొన్ని కొత్త టవల్స్ అవి ఇవి తీసుకుంటే వాషింగ్కి వేసేసినాము. పాపది సపరేట్ డిటర్జెంట్ వస్తుంది కదా, సో మా బట్టలతో కలపకుండా సపరేట్గా వేస్తూ ఉంటాం అనమాట. ఇన్ఫ్యాక్ట్ అనంతపూర్లో ఉన్నప్పుడు కూడా అంతే, కొంచెం దోబి అంతా ఉంటారు కదా, వాళ్ళని సపరేట్గానే వాష్ చేయమని చెప్తూ ఉంటాము. వాళ్ళది ఇంకా స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి సో అట్లనే సపరేట్గా ఇప్పుడు కూడా చేసేసాను. అండ్ పంపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ తను కూడా ఇంకా పడుకొని ఉందన్నమాట. సో నైట్ ఏంటంటే మిడిల్లో స్లీప్ బ్రేక్ అయింది అనుకోండి, కొంచెం ఎక్కువసేపు మార్నింగ్ పడుకుంటుంది. నైట్ ఫుల్ స్ట్రెచ్ పడుకుంటే 5 o'clockకి లేచి 5 to 7, 7:30 వరకు ఆడుకొని తర్వాత వాకింగ్కి తీసుకెళ్ళి తర్వాత పడుకుంటుంది అనమాట. నైట్ బ్రేక్ అయితే ఇప్పుడు కొంచెం ఎక్కువసేపు పడుకుంటుంది. సో స్లీప్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేయాలి తనకి. నేను కూడా దాని గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చెప్పారనమాట, స్టార్ట్ చేయండి స్లీప్ ట్రైనింగ్ అని చెప్పేసి. సో దాని గురించి ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? వాళ్ళకి స్లీప్ ట్రైనింగ్ ఏమో కానీ మనకు అవసరం పడుతుందేమో. ఫస్ట్ స్లీప్ ట్రైనింగ్, నాకే ఒక ప్రాపర్ స్లీప్ ట్రైనింగ్ లేదు. నైట్ ఎప్పుడో పడుకుంటాను, మిడ్ నైట్ అవుతుంది, అందరూ లేచే టైంకి నేను పడుకొని ఉంటాను అనమాట. ఐ హ్యావ్ టు ఫిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కెడ్యూల్. ఎందుకంటే మనము బయటికి ఎంత హెల్దీ ఉన్నా లోపల నుండి ఎంత హెల్దీగా ఉన్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఇన్సైడ్ నుండి హెల్దీగా ఉంటేనే అది కూడా మన స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. డల్గా స్కిన్ అనిపిస్తుంది అండ్ చాలా నీరసంగా టయర్డ్గా ఫేస్ అనిపిస్తూ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే మోస్ట్లీ నిద్ర లేనందువల్ల, లేదంటే అఫ్కోర్స్ వాటర్ ఇంటేక్ అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, బట్ లోపల హెల్దీగా ఉండడం కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం ఎంత స్కిన్ కేర్ తీసుకున్నా ఏం చేసినా కూడా లోపల నుండి హెల్త్ పర్ఫెక్ట్గా లేకపోతే పైకి అది రిఫ్లెక్ట్ అవ్వదన్నమాట. అండ్ ఇంతకు ముందులాగా నేను 10 steps స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయ్యేంత టైం అయితే నా దగ్గర స్పెసిఫిక్గా దొరకదు. చాలా సింపుల్గా పెట్టేసుకుంటూ ఉంటాను. అండ్ ఇంకోటి ఏమంటే, మనకు ఏజ్ అయ్యే కొద్దీ, ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ ఒక కొలాజిన్ బ్యాంక్ అనుకోండి, ఫస్ట్లో చాలా బాగుంటుంది, కానీ 25 years దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ 1-2% కొలాజిన్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుందంట. సో అందుకే మన గురించి మనం ఎంత కేర్ తీసుకుంటామో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను పిన్నికి కూడా అదే చెప్పినాను అనమాట. పిన్ని ఏమనుకుంటా ఉండంటే తనకు కూడా ఎక్కువ నిద్ర ఉండదు కాబట్టి, సో స్లీప్ లేనందువల్ల లేదంటే వాటర్ తక్కువ తాగిన దానివల్ల కొంచెం రింకిల్స్ వచ్చేస్తాయేమో, లేదంటే డల్ ఉంటుందేమో స్కిన్ అనుకుంటా ఉండ. బట్ ఐ ఫౌండ్ అవుట్ ఇట్స్ కొలాజిన్ అనమాట. నేను కూడా తెలుసుకొని తనకు చెప్పాను. సో కొలాజిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి జస్ట్ స్టిక్ విత్ దిస్ వన్ అని చెప్పేసి, ఇది హెచ్కే వైటల్ స్కిన్ రేడియన్స్ కొలాజిన్ అనమాట. వెరీ సింపుల్ టు యూజ్ అండ్ మల్టిపుల్ యూజెస్ కూడా ఉంటాయి దీనివల్ల. సో ఇదేంటంటే ఇట్ ఈస్ ప్యాక్డ్ విత్ మెరైన్ కొలాజన్ పెప్టైడ్స్ అనమాట. దానివల్ల స్కిన్ ఎలాస్టిసిటీకి సపోర్ట్ చేస్తుంది. విటమిన్ సి, హైలరానిక్ యాసిడ్ ఉండడం వల్ల పిగ్మెంటేషన్ అండ్ డల్నెస్ని మేనేజ్ చేస్తుంది. స్కిన్కి కావాల్సిన హైడ్రేషన్ ఇస్తుంది అండ్ స్కిన్ కూడా మంచిగా స్మూత్గా కనిపిస్తుంది అనమాట. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్ వర్క్స్ ఫ్రమ్ వితిన్ టు సపోర్ట్ హైడ్రేషన్, స్మూతర్ టెక్స్చర్ అండ్ న్యాచురల్ గ్లో ఇస్తుంది అనమాట. ఓవర్ టైంలో రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే ఐ థింక్ ఇట్స్ లైక్ ఏ కొలాజిన్ బ్యాంక్ అండి. స్మాల్ డైలీ డిపాజిట్స్ ఇస్తూ ఉంటే ఫ్యూచర్కి స్కిన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇదేంటంటే ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకున్నారు, పర్ఫెక్ట్ ఉంటుంది కదా సమ్మర్స్కి. అండ్ అమేజింగ్ ఫ్లేవర్స్లో వస్తుంది, లైక్ ఇంకా లెమన్ కావచ్చు, లేదంటే మీకు మిక్స్డ్ ఫ్రూట్ అవ్వచ్చు, వాటర్ మెలన్ అవ్వచ్చు. మీకు సమ్మర్కి ఏది రిఫ్రెషింగ్ అనిపిస్తుందో అది మీరు కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ యాడెడ్ షుగర్ కాబట్టి డెఫినెట్లీ సేఫ్ టు యూజ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఏదైనా కన్సిస్టెంట్గా యూజ్ చేస్తూ ఉంటే నిదానంగా అయినా మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తూ ఉంటారు. బేసిక్గా స్కిన్ మనకు హైడ్రేటెడ్గా, స్మూదర్గా అండ్ జస్ట్ హెల్దియర్గా అనిపించాలంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ గైస్. ఇది తీసుకోవాలనుకుంటే hkvitals.comలో అవైలబుల్లో ఉంటుంది. నేను నా కూపన్ కోడ్ ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాను, అది యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మా రొటీన్స్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి అనమాట. నేను కూడా స్లోగా తీసుకోవడం స్టార్ట్ చేయాలి కొన్ని రోజుల తర్వాత. ప్రస్తుతానికి మనం ఇంకా కొంచెం బేబీని అంతా కూడా రెడీ చేసేసి వీ హ్యావ్ టు గో అవుట్. అన్నప్రాసనకి మనం చేయాల్సిన ప్రిపరేషన్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇంకా చూసుకోవాలి. సో ఫస్ట్ అయితే లెట్స్ గో. హాయ్ గాయ్స్, ఆఫ్టర్నూన్ 3:20 అయింది టైమ్. హాయ్ దర్శను. హాయ్. బాగున్నారా అందరూ? వీళ్ళు నన్ను ఎక్కిరిస్తున్నారు గైస్ అప్పటి నుండి. బయటకు వెళ్తున్నావా, కొప్పు తీసి ఫస్ట్ అన్ని కొప్పు అంటే నచ్చదు. వీళ్ళిద్దరికి కొప్పు అంటున్నారు, బట్ ఎవరైనా చెప్పండి వీళ్ళకి క్లీన్ గర్ల్ ఎస్థెటిక్ సమ్మర్ వైబ్ దర్శన్. ఇది మీకు అర్థం కాదు, అప్పటి నుండి ఎక్కిరిస్తున్నారు. ఇప్పుడు నిన్ను పోనీతోనే లేకపోతే లూజర్స్ తో చూసి మనకు అదే అలవాటు అయిపోయింది. ఈ కుప్పు వేసుకుంటే ఎట్లుంటో చెప్పు. అంటే నేను పోనీ వేసుకోవాలంటే నా హెయిర్ స్టైలింగ్ చేసుకోలేదు, పిచ్చి పిచ్చిగా ఉంది గైస్. ఫస్ట్ టైం నువ్వు బయటకు వచ్చినప్పుడు ఇట్లాంటి వేసుకునేది ఇదే ఫస్ట్ టైం. నాకు ఎందుకో ట్రై చేయాలనిపించింది. సమ్మర్ కదా, కొప్పు వేసుకొని అద్దాలు పెట్టుకుంటే బాగుంటుంది, ప్రశాంతంగా
ఉంటుంది, ఇక్కడ మెడ దగ్గర అంతా స్వెట్ ఎక్కువ వస్తుంది. సో అసలు ఈ కొప్పు వేసుకోవాలా, ఇంత నీట్గా రావాలంటే ఎంత చేయాలో తెలుసా? అసలు ఆ స్టిక్ జెల్ అప్లై చేసి ఎంత వేసుకున్నా తెలుసా? మీరేమో ఈజీగా కొప్పు తీసేయాలి బయటకు వస్తానే. చెప్పండి వీళ్ళకి. ఇంకా రెడీ కాలేదేమో, ఇంకా కొప్పు వేసుకుని ఉంది ఎప్పుడు ఏదని నేను అనుకుంటాను. మా ఇది కొప్పు కాదు మా, ఇట్స్ బన్. ఇది బన్ మమ్మీ, ఇట్స్ లీక్ బన్ అంటారు. అదే ఏందో టీ బన్ లాగా టీ బన్. వీళ్ళు అప్పటి నుండి ఎక్కిరిస్తున్నారు గైస్. బాగానే ఉంది సమ్మర్ కి, ఇంతకంటే ఏం వేసుకుంటాం, పోనీ వేసుకుంటాం అంటే యాక్చువల్ గా. కానీ హెయిర్ అంతా చాలా ఫ్రిజ్ ఎక్కువ అనిపించింది నాకు. ఇప్పుడు మళ్ళీ స్టైలింగ్ అది చేసుకుంటా అంటే ఇప్పటికే 3:30 అయింది, ఇంకా లంచ్ చేయలేదు. ఇంకా నేను ఇప్పుడు కానీ స్టైలింగ్ కి కూర్చున్నాను అనుకోండి, ఒక 1 hour పైన అవుతుంది. అందుకే అన్ని లేటే లేండి ఈ మధ్య. అవునవును, వచ్చినాక పొద్దున్న 11 అయింది టిఫిన్ చేసారు. అవును చాలా లేట్ అయిపోతాను ఈ రోజు లేట్ అయింది. అవును, అది కాకుండా నిన్న పొద్దునే నాకు ఇడ్లీ కావాలనేసి బయటికి పిలిచిపోయినాము. అవును అంటే వచ్చిన రోజు నుంచి ఆ ఇడ్లీ దొరకలే అనమాట. అంటే సాయంత్రం పూట పోతా అంటే వాళ్ళు ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం దానివల్ల చేయలేదు, ఈవినింగ్ చేయడం లేదు. సాటర్డే పోతాం కాబట్టి ఓ రోజన్నా ఇడ్లీ తినాలని పోదామన్నాం. అవును, అంటే ఒక స్పాట్ ఉంటుంది, ఆ స్పాట్ లోనే మాకు ఇడ్లీ ఇష్టం అన్నమాట. అందుకే మార్నింగ్ అక్కడ తినేసాం. సాఫ్ట్ గా ఉంటది, ఎంత ఫ్రెష్ గా ఉంటది అంటే. అవును చాలా బాగుంటది. నెక్స్ట్ ఎప్పుడైనా పోయినప్పుడు చూపిస్తా. ఏరియాలో ఆడే బెస్ట్ ఉండేది. అవును, దోశ కూడా చాలా బాగా చేస్తాంట గైస్ ఆయన. ఇప్పుడు గ్యాస్ లేదు కదా అందుకే. అండ్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా, పాపది అన్నప్రాసన ఉందన్నమాట. నెక్స్ట్ మంత్ 7th month లోపల కంప్లీట్ చేయాలి కదా. సో దానికోసం అని చెప్పేసి మేము కొన్ని తీసుకోవాలి. కొందరు 6 months కే చేస్తారేమో, మేమైతే కొందరు అయితే 6 months కే చేస్తారు, మేమైతే 7 months కే. వీళ్ళకి కానీ ఈమెకు అట్లే ఫాలో అవుతాం అనమాట. అట్లా అందుకే మేము ఇప్పుడు సిల్వర్ అమ్మాయికి పాలు సరిపోతున్నాయి. అవును, అందుకనే ఫుడ్ తో పెద్ద ప్రాబ్లం లేదు. ఫుడ్ తో ప్రాబ్లం లేదు ఇంకా ఇంతవరకు అయితే దేవుడు పుణ్యాన. అవునవును, అంటే సాలిడ్ స్టార్ట్ అయినా కూడా ఒకేసారి 3 times అట్లా పెట్టలేము అనమాట. ఒక్కొక్క మీల్ స్టార్ట్ చేసుకుంటాం. వెంటనే అన్ని పెట్టే కాదు కదా, కొంచెం డాక్టర్ అడిగి సజెషన్ తీసుకొని దాని ప్రకారం పెట్టుకుంటూ పోవాలి పిల్లలకి. అండ్ ఇప్పుడు మేము వెండి తీసుకోవడానికి వెళ్తున్నాం గైజ్. బౌల్, గ్లాస్, స్పూన్, ప్లేట్ కావాలంటే తర్వాత తీసుకోవచ్చు అని చెప్పి దర్శన్ లాస్ట్ టైం మమ్మల్ని ఒక సిల్వర్ షాప్ కి తీసుకెళ్ళినాడు, ఉగ్గు గిన్నె. అక్కడ నాకు ఎందుకో మోడల్స్ చాలా బాగా నచ్చినాయి. దర్శన్ చూసిండేది ఈ ఏరియాలోనే ఉంది, దగ్గర మాకు చాలా. సో ఆ రీజన్ అని చెప్పేసి ఇక్కడికి వెళ్తున్నాం అనమాట. సో చూస్తాం అక్కడ ఎలా ఉంది ఏంది, మోడల్స్ అన్ని బాగుంటాయి. అనంతపూర్ లో అయితే లలితాలో తీసుకుంటా ఉంటుంది. ఇక్కడ చూసి ఎలా ఉన్నాయో ఒకవేళ ఓకే అయితే అంతే కదా దర్శన్. ఓకే, డిజైన్స్ చూడండి, డిజైన్స్ నచ్చకపోతే మళ్ళీ చూద్దాం. దర్శన్ ఏమంటున్నాడు అంటే వెనకాల పెద్దగా డిజైన్ ఉండేటి తీసుకోమన్నమాట. పాప తినేటప్పుడు ఏమన్నా చేయి తగిలిచ్చినా అట్లా కోసుకుంటాయి కదా, కొంచెము చూద్దాం. కొంచెం ప్లెయిన్ అనుకుంటున్నాం, చూడాలి అటు పోయినా. అవును, దర్శన్ ఏమంటున్నాడు అంటే వెనకాల భీమా కూడా ఉంది, అక్కడ కూడా చూద్దాం ఒకసారి అన్నాడు. ఓకే, ఏమి ఇది క్లోజా? ఓకే, డోర్ అట్ సైడ్. ఓకే గైస్, లెట్స్ గో. బౌల్స్, గ్లాస్ అండ్ స్పూన్ ఫస్ట్ చూడడం స్టార్ట్ చేసాము. అన్నప్రాసన రోజు ఒకటే కాకుండా ఇంకా మిగతా రోజుల్లో కూడా సాలిడ్స్ అన్ని తినిపించడానికి ఇవి అవసరం అవుతాయి కాబట్టి సో రెగ్యులర్ వేర్కి కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా చూస్తున్నాం అనమాట. మరీ ఎక్కువ డిజైన్ ఉంటే ఫుడ్ అవ్వచ్చు, లేదంటే మనం తినిపించేటివి అవన్నీ కొంచెం స్టక్ అయిపోతూ ఉంటాయి కదా, క్లీనింగ్కి కష్టం అవుతుంది మనం యాంటిక్లో అట్లా తీసుకుంటే. సో సిల్వరే ఉండాలి, లైట్గా డిజైన్ ఉండాలి. ఆ డిజైన్ కూడా కొంచెం 3D ప్యాటర్న్లో కాకుండా ప్లెయిన్ ఉందనుకోండి, మనకు రోజు క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అవుతుందని చెప్పేసి చూస్తున్నాము. గ్లాస్ ఏంటంటే మరీ చిన్నది అలా అని చెప్పేసి మరీ పెద్దది తీసుకోకుండా అన్ని మీడియం సైజులోనే చూస్తున్నాం అనమాట. బౌల్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి కావాలంటే చిన్నది తీసుకోండొచ్చు, కానీ మీడియం సైజ్ అయితే మళ్ళీ వాళ్ళకి రైస్ తినిపించడానికి 1 year తర్వాత సో వాటన్నిటికీ బాగా యూజ్ అవుతుంది అని చెప్పి. గ్లాస్ అయితే చూడగానే ఒక డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. ప్లేట్స్ ఏంటంటే ప్లెయిన్వి ఉంటాయి కదా, ప్లెయిన్ ప్లేట్స్ అవన్నీ చాలా ఎక్కువ హెవీ అనిపించేసినాయి అనమాట. మోర్ దాన్ 250 grams అట్లా ఉన్నాయి. అండ్ ప్లెయిన్వి నాకు ఓకే అనిపించినాయి. ఇట్లా డిజైన్ వచ్చిండే దాంట్లో కొంచెం ప్యాటర్న్ ఉండేది చూస్తున్నాము. అండ్ ఇంకా ఏమేమి యూజ్ అవుతాయా అని చెప్పేసి మమ్మీ నేను మాట్లాడుకుంటున్నాం. బౌల్స్ అయితే ఒక 2 తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ప్రతి ఒక్కటి అట్లీస్ట్ ఒక 2 sets ఉంటే ఒకటి వాష్ చేసినా ఇంకొకటి తినిపించడానికి ఉంటుంది అనుకున్నాము. కానీ ప్రస్తుతానికైతే మాకు నచ్చిండేది గ్లాస్ ఒకటి
అండ్ స్పూన్ ఒకటి తీసుకున్నాము. బౌల్స్ ఏంటంటే నైవేద్యం పెడతాం కదా మనం, బౌల్స్ ప్లెయిన్వి అలాంటివి ఆల్రెడీ ఇంట్లో చాలా ఉన్నాయి. అందుకే కొంచెం ఏమైనా డిఫరెంట్గా చూద్దామా అన్నట్టు చూస్తున్నాం. ఇవి ఉన్నాయి కదా కింద ఇట్లా స్టాండ్ వచ్చింది ఇలాంటివి, సో అవి పట్టుకోవడానికి ఈజీ ఉంటాయా లేదంటే ప్లెయిన్ బౌల్స్ చూద్దామా అనే కన్ఫ్యూజన్లో ఉన్నామన్నమాట. సో పాప కొద్దిసేపు అలాగే పడుకొని ఉంది కాబట్టి కొంచెం మాకు ఫ్రీ టైం బాగానే దొరికింది ఇక్కడ అన్నీ చూడడానికి. అండ్ వాళ్ళు కూడా బాగా ఓపిక చూపించారు మాకు ఆర్ఆర్ నగర్లోనే కాబట్టి వెనకలే ఉన్నింది. ఇక్కడ బాగా క్వాలిటీ అంతా కూడా బాగుంది. సో ప్లేట్ ఏంటంటే ఒకటి చాలా బాగుంది, బట్ చాలా హెవీ ఉంది. అందుకే సరే నెక్స్ట్ టైం ఏమైనా తీసుకుందామా అని ఇంకా చూస్తున్నా. అండ్ దర్శన్ కూడా ఏంటంటే దాంతోపాటు ఇలా చిన్న చిన్నవి వస్తాయి కదా మనకు బౌల్స్, మనకి ఇట్లా స్కూల్కి ప్యాకింగ్ తీసుకుపోతారు చూసినారా, లంచ్ బాక్సెస్ లాగా అలాంటివి కూడా ఉన్నాయి. లోపల సిల్వర్ వచ్చిండేటివి అవి చూస్తున్నాడు. అండ్ స్పూన్స్ కూడా చిన్నవి కాకుండా కొంచెం గ్లాస్లోకి ఫిట్ అయ్యేలాంటివి చూస్తున్నాడు. అన్నప్రాసనకి యూజువల్గా ఇంకా ఏమేమి తీసుకుంటారో నాకు చెప్పండి. అండ్ దాంతోపాటు పాపకి కాళ్ళకి వేస్తారు కదా దిష్టివి, సో అవి ఉన్నాయేమో అని అడిగాము. అవి లేవని చెప్పారనమాట. హోప్ఫుల్లీ నెక్స్ట్ ప్లేస్ ఎక్కడైనా వెళ్తే అక్కడ తీసుకోవాలి. ఎందుకంటే మీలో కూడా చాలామంది చెప్పారు పాపకి ఏమైనా దిష్టి వేయండి అన్నట్టు. బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి కానీ కాళ్ళకి ఏం లేవు. తనకి సింపుల్గా చూస్తున్నాం. నాకు ఎక్కువ హెవీ వేయడం అస్సలు నచ్చదు, అందుకే నేను కూడా సింపుల్గానే వేసుకుంటూ ఉంటాను. అందుకే పాపకు కూడా ఏదైనా సింపుల్గా దిష్టిది ఉండేది కాళ్ళకి ఏమన్నా సిల్వర్లో ఉన్నాయా అని చూస్తున్నా. ఎందుకంటే నేను కాళ్ళకి యూజువల్గా గోల్డ్ మేము పెట్టుకోము, ఎందుకు అది సెంటిమెంట్ అనుకుంటాను. సో అందుకే ఇంకా పాపకు కూడా అందుకే కాళ్ళకి గోల్డ్ లాంటివి ఏం తీసుకోవట్లేదు మేమైతే. గ్లాస్ ఒకటి తీసుకొని దాంతోపాటు స్పూన్ తీసుకున్నాం అనమాట. ఏమన్నా చిన్న చిన్నగా తినిపించేకి బాగుంటుందని చెప్పి. ఇంకా బౌల్ అండ్ ప్లేట్ చూసినాము. బౌల్స్ అయితే నాకు 2 బేసిక్ కనిపించినాయి, ఎక్కువ డిజైన్ ఉండకూడదు. అట్లనే ముందు ఎప్పటి నుంచో నేను ఏమో 4-5 years బ్యాక్ శ్రీజో ఉన్నప్పుడు కొన్నా నేను చూడ అవే ఉన్నాయి ఇక్కడ, అందుకనే చూద్దాం ఇంకా అని తీసుకోలేదు. ఇప్పుడు ఆ ప్లేట్ చూసినాం కానీ ప్లేట్ ఎక్కువ వెయిట్ ఉంది, 250 grams ఉంది, చాలా బరువు ఉంది అనమాట. కానీ చాలా బాగుంది, డిజైన్ అయితే సూపర్ ఉంది అసలు. అందుకే చూద్దాంలే, వేరే చోట చూసి నచ్చుకుంటే మళ్ళీ అదే తీసుకున్నాంలే అనుకొని వచ్చినాం అనమాట. ప్రస్తుతానికి అదొకటే తీసుకున్నాం. ఇంకా ఇక్కడ మాకు చాలా షోరూమ్స్ ఉన్నాయన్నమాట. జోయల్ కాస్ ఉంది, భీమా ఉంది, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో వేరే దగ్గర కూడా ఒకసారి డిజైన్స్ చూద్దామని చెప్పి. బౌల్స్ అయితే వాళ్ళు ఇంక ఇవే వచ్చేది అన్నట్టే అన్నారనమాట. అంటే డిజైన్ ఉండేటివి మరీ ఎప్పట్లో డిజైన్స్ ఉంటాయి కదా, మరి మొరటగా ఉన్నాయి. టు బి ఆనెస్ట్ ప్లెయిన్ బాగున్నాయి, దానికి పోల్చుకుంటే డిజైన్ పోల్చుకుంటే ప్లెయిన్ బాగుండేది, మరీ ప్లెయిన్ గా ఉన్నాయేమో అన్నట్టు. ప్లెయిన్ ఈజ్ 2 బేసిక్ అనిపించింది అనమాట నాకు. అందుకే చూద్దాం ఇంకా వేరే దగ్గర మనకి ఏమైనా నచ్చినట్టు దొరికితే ఓకే. దాంతోపాటు నేనేమనుకుంటున్నానంటే బౌల్ స్పూన్ వస్తుంది కదా, బౌల్తో పాటు స్పూన్, ఆ రెండు ఒకటే డిజైన్ అయితే బాగుంటాయేమో అనిపించింది. అట్లా సెట్ ఉండేటివి లేవు. ఇంకొకటి చూసినాం, ఈ హాట్ బాక్స్ ఎట్లా వస్తాయి, అట్లా వచ్చి లోపల సిల్వర్ వచ్చింది. ఎవరైనా చూస్తే అసలు అది సిల్వరే అనుకోరు. సేమ్ స్టీల్ హాట్ బాక్స్ వచ్చి పైన డిజైన్ ఎవరైనా చూస్తే అవేం సిల్వర్ అనుకోరు, స్టీల్ హాట్ బాక్స్ ఏమో అనుకో. అవును, స్పూన్ కూడా అట్లనే ఉంది. అందుకే చిన్నవి బాగున్నాయి ముద్దుగా చూసేకైతే. అవును, కాకపోతే అట్లా లేవు అనమాట, వెండి దానిలాగా లేవు అవి. అందుకే ఇంకా ఓకే 4 అయింది టైం, లంచ్ చేసేద్దామని చెప్పి. లంచ్ ఈ రోజు ఏంటంటే గోబీ రైస్ ఇక్కడ చాలా బాగుంటుందండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారనమాట. మేము బెంగళూరుకి వస్తే ఎందుకో మోస్ట్లీ ఇట్లా స్ట్రీట్ ఫుడ్ కూడా చిన్న చిన్న షాప్స్ లో ప్రిఫర్ చేస్తాను ఈ మధ్య. టేస్ట్ సూపర్ ఉంటుంది. 5 star హోటల్ కన్నా ఈడే బాగా చేస్తారు, నీట్ గా ఫ్రెష్ ఉంటుంది. అసలు రోజు అయిపోతుంది వీళ్ళ దగ్గర, ఎంత ఫ్రెష్ ఉంటుంది తెలుసా అసలు. అందుకే ఇక్కడ గోబీ రైస్ తినేస్తాను గైస్. మేము అసలు వంటామని పెట్టుకొని కూడా ఐ థింక్ ఇంత ఎవరు తినరు అనుకుంటా. వంటామకి మార్నింగ్ చేసి ఆఫ్టర్నూన్ వద్దంటాం, లేదంటే నైట్ ఇడ్లీ. మేము బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తింటాం అనమాట. బేసిక్ గా రైస్ ఐటమ్స్, చపాతీస్ అవన్నీ చాలా తక్కువ. బ్రేక్ఫాస్ట్ చేయమంటాం నైట్ టైం అనమాట. యా, అందుకని అమ్మాయి ఈ రోజు ఏదో ఫంక్షన్ ఉంది, శ్రీమంతం ఎవరిదో ఉందని చెప్పేసి ఇంట్లో తినేసి అంటే తను వస్తా అనింది. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే మేమే సరే బయట మాకు పని ఉందిలే ఎక్కడ తినేద్దాం అని చెప్పేసి అనుకున్నాము. దర్శన్ ఇంకా గోబీ రైస్ తెద్దామని పోయినాడు గైజ్. మాకు లంచ్ చేసేసి చూద్దాం ఇంకా వేరే షాప్స్ కూడా. చాలే కడుపు పట్టుకోండి. అయ్యో
పైన ఎక్కులో మా మమ్మీ ఎక్కిళ్ళు పోలేనా బాబునే ఆ బాబునే మళ్ళీ ఎక్కిళ్ళు చూపిస్తా అంటే నవ్వుతోంది. ఎట్లాంటివి అబ్బా బంగారు తల్లి. గుడికి పోతాం మేము, చెప్పలేదు కదా. ఇస్కాన్ టెంపుల్ పోతున్నాం. అవును, కృష్ణుడి గుడికి పోతాను. ఇదే నేను పాప పొట్టలో ఉన్నప్పుడు, లాస్ట్ మంత్ లో ఉన్నప్పుడు వచ్చుంటే. ఎక్కులు పోయినాయి. చాలు 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 అనాలని మళ్ళా అయ్యో. ఇస్కాన్ టెంపుల్ లోపలికి వెళ్తూ ఉంటే అమ్మకి అన్నీ చెప్తున్నా అనమాట. ఇట్లా 39th వీక్లో ఉన్నప్పుడు వచ్చినాను మమ్మీ ఇక్కడికి, నువ్వు వచ్చే ఒక్క రోజు ముందు అని చెప్పి. మా మమ్మీ అయితే ఇన్ని మెట్లు ఎట్లెక్కినావు అండ్ ఇంత ఎట్లా నడిచినావు, ఎందుకంటే అది స్టీప్ ఉంది కదా కొండ మీద, సో ఎట్లా నడిచినావు అంటోంది. ఇప్పుడు చూసుకుంటా ఉంటే నాకు కూడా అదే అర్థం అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే అప్పుడు నాకు పొట్ట కనపడకపోయినా హెవీ ఫీల్ అయితే ఉండింది, బట్ ఏమో ఎందుకో వెళ్ళాలనిపించింది. అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళే కొద్దీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. నాకు అసలు నడిచినట్టు కూడా అనిపించలేదు. ఓన్లీ మెట్లు దిగేటప్పుడు మాత్రమే కొంచెం నిదానంగా ఆగి ఆగి దిగాను అనమాట ప్రెగ్నెన్సీ టైంలో. అలాంటిది ఇప్పుడు పాపని తీసుకొని ఇక్కడికి వచ్చింటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. అమ్మతో అదే అంటున్నాను అనమాట. పాప పొట్టలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినాను మమ్మీ, ఇప్పుడు మళ్ళీ పాపని తీసుకొని దర్శనానికి వచ్చినాము అని చెప్పి. మా మమ్మీ కూడా టెంపుల్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నుండి చూస్తే మా ఏరియా దగ్గర కొంచెం మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. అమ్మకి అదే చూపిస్తున్నాం, అక్కడే మనం ఉండేది అని చెప్పి. సన్సెట్ టైం కాబట్టి వ్యూ అంతా కూడా చాలా చాలా బాగుంది. దర్శనం బాగా జరిగింది. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.